అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమండి ఇదొకటి దళిత అధికారికి ఇచ్చే గౌరవం ఇదేనా బాబు? ఇప్పుడు దాకా అన్ని వీడియోలు పెట్టారు కదా, మరి ఈ వీడియో ఎట్లదే? వీడియో ఎట్లేదు? దళిత అధికారిని చంద్రబాబు నాయుడు గారు అవమానించారట. ఇప్పుడు మేము అందరూ చెవులు ఇలా ఎడుకుని ఉంటాం, ఈ సొల్లుగాలు చెప్పిన సొల్లు అనేసి అయ్యో చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహిని ఇప్పుడు మేము రోడ్లు ఎక్కేలా పంచలెక్క కట్టుకుని ఈ ప్రచారాలు నమ్మే గతంలో మిమ్మల్ని గెలిపించాం, సంఖ నాకించారు మొత్తం జాతినంతని. అప్పుడు మీకు మేము ఎలా బుద్ధి చెప్పాలో మిమ్మల్ని ఎలా సంఖ నాకించాలో అలా మిమ్మల్ని నాకించాం వైసీపీ వాళ్ళని. మూల కూర్చొని ఉండండిరా, ఇక ఎవరు నమ్ముతాడు అయ్యే? మీరు నిజం చెప్పినా ఇంకెవడ నమ్మే పరిస్థితి లేదు. ఇంకా ఇక మళ్ళీ అబద్ధ ప్రచారాలు ఏమన్నారటండి? నెల్లూరు జిల్లాలో మైక్ సరిగా పనిచేయలేదని సమాచార ప్రచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదాశివరావు గారిని అందరి ముందు హేళన చేస్తూ అవమానించిన చంద్రబాబు అటండి. ఏమని అన్నాడంటే తెలుసండి, ఏమంటే మైక్ పనిచేయట్లేదు ఇక్కడ, మీరు అందరిలాగా వచ్చిన ప్రేక్షకుడు కాదు కదా, చూసుకోవాలి కదా అన్నాడు. అక్కడ ఉన్న అధికారి దళితుడా, లేకపోతే బీసీయా, లేకపోతే ఓసీయా, లేకపోతే ఇంకో ఎస్టీయా, ఇవన్నీ కనుక్కుని ఏమండి మైక్ పనిచేయలేదండి కాబట్టి మీరు ఇలా చేయాలండి అని అతను క్యాస్ట్ కనుక్కుని చెప్పాలా? ఆ చిన్న మాట, మైక్ పనిచేయట్లేదు చూసుకోవాలి కదండి, బాధ్యత మీదే కదా అంటే. అది ఇప్పుడు దళిత అధికారిని అవమానించారటండి. అది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద చంపిన వైసీపీ వాళ్ళు, దళిత డ్రైవర్ని చంపేసి శవాన్ని ఇంటి ముందు ఇసిరేసిన అదే వైసీపీ వాళ్ళు, అంబేద్కర్ పేరు తీసి నేరస్తుడైన జగన్ పేరు పెట్టిన అదే వైసీపీ వాళ్ళు, 26 దళిత పథకాలను రద్దు చేసి దళితులను రోడ్డుకి ఇచ్చిన అదే వైసీపీ వాళ్ళు, 11,000 అసైన్డ్ ల్యాండ్స్ని దళితుల నుంచి లాక్కున్న అదే వైసీపీ వాళ్ళు ఇప్పుడు దళితులకి అవమానం జరిగిందని బాధపడిపోతున్నారండి. బా ఏం బుద్ధి వచ్చిందండి వీళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు భలే బుద్ధి చెప్పారండి వీళ్ళకి. ఈ అమ్మ ఒకసారి ఇలాంటివి చూస్తుంటే మాత్రం మంచి థ్రిల్లింగ్ ఉంటుందండి. ఏమంటే వీళ్ళది ఇంకొక దరిద్రం ఉందండి. వీళ్ళు ఒక పేపర్ పెట్టుకుంటారు ఇలాగా, వీళ్ళదే పేపర్ సాక్షి పేపర్. ఈ సాక్షి పేపర్లో మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నేతలు ప్రతాపం, ప్రేమ పేరుతో వంచిన టీడీపీ నాయకుడు, ఏమన్నా నమ్మించి నట్టాడు ముంచాడు జనసేన నాయకుడు, ఇలా ఒక పేపర్లో వీళ్ళే వార్తలు రాసుకుంటారు. అన్ని ఫేక్ వార్తలే. ఆ పేపర్ని తెచ్చి మళ్ళీ వైసీపీ పేజీలో పెట్టుకుంటారు, ఎవడో రాసినట్టు, ఇదేదో నిజం అన్నట్టు. మళ్ళీ ఇది చాలదన్నట్టు ఇదే పేపర్లో మళ్ళీ ఈ ముక్కలను విడివిడిగా అంటే ప్రేమ పేరుతో వంచిన అన్నాడు కదండి, ఇది ఒకటి నమ్మించి వంచి నట్టాడు ముంచి అన్నాడు కదా, ఇదిగో నమ్మించి వంచి నట్టాడు ముంచని ఏదో జనసేన నాయకుడి కోసం రాస్తారు. మళ్ళీ అదో ముక్క ఇక్కడ టీడీపీ నాయకుడి మీద ఫోక్సో కేసు నమోదు, ఎప్పటికీ హత్య కేసులో రిమాండ్. బాలకృష్ణ గారితో కొన్ని లక్షల మంది దిగుతారు సెల్ఫీలు. ఎక్కడెవడు ఏ పని చేసినా ఇక బాలకృష్ణ గారు వేసేంటారు, లేకపోతే జైలు వేసేంటారు బాబాయ్. ఆయన వేసేయండి ఫోక్సో కేసులో, ఆయన వేసేంటారు. ఎందుకంటే పొడి దిగాడు కదా, మరి దాన్ని మళ్ళీ ఇలా విడివిడిగా అంటే తప్పుడు ప్రచారాన్ని ఇంకా చేయడం, ఇంకా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు ఏంటండి, ఇంకా సిగ్గట్లేదు వీళ్ళకి, వీళ్ళ బతుకులకి. అదే తప్పుడు ప్రచారం. ఆ ప్రచారం చేసే కదా ఇవాళ ఈ పరిస్థితికి ఈ దుస్థితిలో ఉన్నారు. కుక్క చావు అంటారు చూడండి, అలా చచ్చింది వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో. కుక్క చావు చచ్చింది. ఆయన ఇంకా బుద్ధి లేదండి. అయినా కుక్కతో ఇంకా వంకరగానే ఉంది. చచ్చిన తర్వాత కూడా పోనీ వంపు తెద్దామంటే ఇప్పటికీ వంపు రావట్లేదు.